ఆయన చేసిన ద్రోహానికి చిహ్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా మనము ర్యాలీ రూపంలో ప్రజలందరినీ పిలిచి నిరూపించుకేస్తున్నాం. ఈ రోజున సోదరులారా బాగా గమనించండి, చదువుకునే విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పేషెంట్ హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ లేదు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. నువ్వు ఇచ్చిన హామీలు అంటావా, ఆడబిడ్డలకి నెల 1500 ఇస్తాను, సంవత్సరానికి 18,000 ఇస్తా అన్న. ఈ 18,000 కన్సూమర్లో కనపడలేదు. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నావు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా సోదరులకి, మైనార్టీ సోదరులకి, సోదరిమణులకి ఇస్తా అని చెప్పావు. 2 ఏళ్ళు అవుతుంది, ఈ పొద్దుడికి ఏ పెన్షన్ ఇచ్చింది లేదు. 2 ఏళ్ళు అవుతుంది, 60 ఏళ్ళు దాటిన ఏ వ్యక్తికి కూడా, వితంతులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులకు కానీ ఎవరికి కూడా నువ్వు పెన్షన్ ఇచ్చిన పాపాన్ని పోలేదు. 2 ఏళ్ళు అవుతుంది, ఏమి ఇవ్వలేదు. ఎస్ మా సోదరుడు చెప్పినట్టు నిరుద్యోగ వృత్తి కూడా మీకు ఎన్నో ఉద్యోగ కల్పనలు చేస్తా అని చెప్పినాడు. ప్రతి నెల మీకు 3,000 రూపాయలు నిరుద్యోగులకు మీ అకౌంట్లో వేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన నువ్వు, మేనిఫెస్టోలో పెట్టిన నువ్వు, ఈ రోజు ఉద్యోగాలు ఫిల్అప్ చేసింది లేదు, నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు. చెప్పుకుంటా పోతే నువ్వు చేసిన మోసాలు సవా కొల్లలు. 2 ఏళ్ల లోపలనే నీ పాలన మరి వర్స్ట్ పాలన అయిపోయింది. ప్రజలు ఈ పాలన చచ్చిపోయింది, ఈ ప్రభుత్వం లేదు, మాకు దేవుడి దేవాల తొందరగా స్థానిక ఎన్నికలు వస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ చంద్రబాబు నాయుడు యొక్క అన్యాయాన్ని, ద్రోహాన్ని ఎన్నికల రూపంలో, స్థానిక ఎన్నికల రూపంలో, మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఏ ఎన్నికైనా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ప్రజలు ఈ రోజున కదిరి నలుమూలల నుండి ఉవ్వెత్తున ఎగిసిపడి రోడ్ల మీద నినదిస్తూ ఈ ద్రోహపు ప్రభుత్వం కూలిపోవాలా, ఈ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అని చెప్పి, పవన్ కళ్యాణ్ గారిని జై తుస్ అని చెప్పి రకరకాల నినాదాలతో మీ యొక్క వర్స్ట్ పాలనని ప్రజలు ఏలెత్తు చూపిస్తూ ఈ రోజు కదం తొక్కిన తీరు కదిరిలో చూస్తున్నప్పుడు దేవుడి దేవాల తొందరగా నెలకో 2 నెలలకో స్థానిక ఎన్నికలు వస్తే సోదరులారా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, మీరు కళ్ళలు కంటున్నారేమో యునానిమస్ అనేది, అది జన్మలో కూడా జరగదు. మా ప్రాణాలు పోయినా పర్లే నామినేషన్ చేస్తాం, ఏజెంట్లుగా పోయి కూర్చుంటాం, బూతులలో కూర్చుంటాం. అవతల గెలిపోవటంలు అనేది నీ 2 ఏళ్ల పాలన బాగుంటే నువ్వు గెలుస్తావు, లేదా నీ దౌర్జన్యాలు చేసుకుంటే తప్ప నీకు అవకాశం లేదు. ప్రజలు నీకు శంకరగిరి మాన్యాలు పట్టించేదానికి సిద్ధంగా ఉన్నారు. యావత్ రాష్ట్ర ప్రజలు నువ్వు చేసిన మోసానికి, నువ్వు చెప్పిన అబద్ధానికి వేరే కొలమానం ఏమీ లేదు. ఒకటే కొలమానం, రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో నిన్ను ఇంటికి పంపడం తప్ప వేరే మార్గం లేదు. గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా, జగన్మోహన్ రెడ్డి అభిమానులారా, కుటుంబ సభ్యులారా, గుర్తుపెట్టుకోండి, రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు ప్రతి కార్యకర్త ఒక సైనికుడే ముందుకు పోయి, ఎస్ మేమందరం ఉన్నాం, మీ వెనకాల మీతో పాటు పోరాడడానికి మేము ఉండాం, మీ ముందు దగ్గరుండి మేము నామినేషన్లు వేస్తాం, ప్రతి పోలింగ్ బూత్ దగ్గరికి మేము వస్తాం. ఒకవేళ జైళ్ళల్లో గీళ్ళల్లో వేసేపాటైతే, లాఠీ దెబ్బలు తినేపాటితే మీకంటే ముందు మేము ముందరుండి లాఠీ దెబ్బలు మీకు భరోసా ఇస్తున్నాం. సమర్థవంతమైన నాయకుని ఆధ్వర్యంలో కదిరిలో కూడా సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తాం. స్థానిక ఎన్నికల్లో ప్రతి చోట పోటీ పెట్టి ప్రతిదీ గెలిచేదానికి ప్రయత్నం చేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలానే సోదరులారా గుర్తుపెట్టుకోండి, తెర ముందర తెర వెనకల ఈ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ఓటరు వెంటబడి నడిచిన మీకు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారము. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినంగా నిర్వహించమన్నారు, ఏదైతే బొబ్బులన్న ఆధ్వర్యంలో ఇది జరగడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కదిరి నియోజకవర్గం గురించి మాట్లాడితే, మా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కందికుంట వెంకటప్రసాద్ గారు, ఈ 2 ఏళ్ళు ఆయన చేసిన వెన్నుపోటు గురించి ప్రత్యేకంగా మాట్లాడాలని, వివరంగా చెప్తే చాలా అంశాలు చెప్పాల్సింది వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మైనారిటీలు ఎక్కువ ఉంటారు మా ప్రాంతంలో. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమంటే, మైనారిటీలు వాళ్ళ మీద విపరీతమైన ద్వేషం పెట్టుకొని కుట్రపూర్వకమైన ఆలోచనలతో పేద మైనారిటీల వస్తువు ఏదైతే ఉందో షాదీ మాల్
దీని మీద 18 నెలలుగా తాళం వేసి పెట్టాడు. దీని గురించి ఏమన్నా మాట్లాడదలుచుకుంటే ఆయన ఉద్దేశం ఏమంటే మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, వీళ్ళకు ఓట్లు వేశారనే ఉద్దేశంతోనే అతను కక్షపూర్వకంగా ఈ 18 నెలలు చేశాడు. ముఖ్యంగా ఆయన నేను అభివృద్ధి చేశాను, మైనార్టీ ఫంక్షన్ హాల్ ఈరోజు నడుస్తూ ఉందంటే నేనే గత 2009లో నేను చేశాను అంటున్నాడు. ఆయన ఏదైతే చెప్తున్నాడో అది పచ్చి అబద్ధం. ముఖ్యంగా ఈరోజు మైనార్టీ ఫంక్షన్ హాల్ ఉంది అని అంటే లారీ అసోసియేషన్ ఏదైతే ఉన్నారో ఆ రోజు దిల్దార్ గారు, ఎస్విటి రాజారెడ్డి గారు వాళ్ళు దారాదత్తం చేశారు. ఆ రోజు లారీ అసోసియేషన్ తరఫు నుంచి చేశారు. తరువాత అప్పుడున్న 1994లో ఉన్న జొన్నా సూర్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను దాన్ని శాంక్షన్ చేసి ఇక్కడున్న మైనార్టీలకు, పేద మైనార్టీలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అతను నిర్మించినాడు. ఈయన ఏం చెప్తాడు అంటే ఆడు 20 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టి బోర్డు చేసుకొని మైనార్టీ ఫంక్షన్ హాల్ నాదే అంటాడు. ఎక్కడన్నా ఉందా అన్న? గుడికి గోపురానికి ఏదో మనకు తోచింది ఇస్తాం, ఇచ్చినంత మాత్రాన మంది అయిపోతుందా? పేద మైనార్టీలు ఈరోజు 18 నెలలుగా 500 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. 3000తో 4000తో వాళ్ళ మీద అంత కక్ష ఎందుకు పెట్టుకున్నాడో ఇప్పటికైనా ఈ 2 ఏళ్ళు గడిచిపోతూ ఉంది. ఎటు నీకు కక్ష ఉంది? ఏముంది? మైనార్టీలు లీడర్లు ఉన్నారు ఇక్కడ కదిరిలో, వాళ్ళ మీద ఉన్నారు. ఎట్లా మా వచ్చిన 3 నెలల్లో మా మబ్బుల్ బాషా అన్న మీద 4 దొంగ కేసులు కట్టినాం, ఇంకా 4 కట్టు. ఇక్కడ ఉన్న చాంద్ బాషా అని మా ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన సరిపడా, ఆయన మీద కట్టు. ఇస్మాయిల్ అని ఇక్కడ ఇస్మాయిల్ అని ఉన్నాడు, ఆయన మీద నీ కక్ష తీర్చుకో. వీళ్ళ మీద తీర్చుకునే దానికి అర్థం ఉంటుంది. అంటే పేదవాళ్ళ మీద పడితే ఏమొస్తుంది? ఇవి నువ్వు చేస్తాండేది ఈ 2 నెలల్లో. మళ్ళా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు తిరువీధులు డెవలప్ చేస్తాను అని గత 18 నెలలుగా సూటు బూట్ వేసుకొని బెంగళూరు నుంచి వాడిని పిలిపించేస్తాడు. పిలిపించేసి వాడిని ప్రజెంటేషన్ ఇస్తాడు. ఏమంటే ప్రసాదం స్కీమ్ అంటాడు. కందికుంట ప్రసాద్ స్కీమ్ జరుగుతుంది కానీ కదిరిలో ఆ ప్రసాద్ స్కీమ్ మేము చూడబోం కూడా. ఎక్కడ డెవలప్ చేస్తావు? నీకేమన్నా అవగాహన ఉందా? పొద్దున్న లేచినప్పటి నుంచి నాయకుల మీద, కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టుకుంటూ, అధికారులను ఉపయోగపెట్టుకుంటూ ఈ పని చేస్తానో తప్పితే ఎప్పుడన్నా ఎమ్మెల్యే ఏం చేయాలని తెలుసుకున్నావా? ఈ 2 నెలల్లో ఏం లేదు. నీ డ్యూటీ ఏమి? దొంగ కేసులు కట్టడము, ఏమన్నా ఉంటే కబ్జాలు చేసుకోవటము, గుడిని వదలవు, మసీదుని వదలవు. గోరీలయ్యా, ఎవరన్నా నవ్వుతారు. గోరీలు ఏడన్నా పీకేస్తారా? ఏడన్నా మైనార్టీలు గోరీలు తీసేసి దాన్ని సైట్లు వేసాం. ఇవన్నీ మాట్లాడుతాం అనుకో, రేపు పొద్దున్నే ఒక కేసు కడతా ఉన్నాం. ఇంకా ఇవి ఈ 2 ఏళ్ళు నువ్వు చేసింది ఇవి. ఫస్ట్ థింగ్, నువ్వు ఏదైతే ఇంటి ముందర ఉందో కార్ పార్కింగ్ నువ్వు చేసుకొని పెట్టుకున్నావో అది నరసింహస్వామికి ఇచ్చేయి. పాపం పడుతుంది నీది, జాగ్రత్త. నువ్వు ప్రజలకు భయపడ్డంలే. ఒక్క నిమిషం. అధికారం ఉన్నప్పుడు ప్రజలకు భయపడాలా, ప్రజాస్వామ్యానికి భయపడాలా, నీ దగ్గర పనిచేసిన కార్యకర్తలకు భయపడాలా. నీకు ఎటువంటి భయం లేదు. నువ్వు చేసింది చట్టం, నువ్వు చేసింది న్యాయం. ఈడ ఒక రాజ్యాంగాన్ని నడుపుతాను. దయచేసి ఇప్పటికైనా ఈ 2 నెలల్లో ఇవన్నీ ఆపుకొని ప్రజలకు ఉపయోగపడేది చేసి, ఏమంటే ఇంక అయిపోయింది, 3 ఏళ్ళు ఇంక గడిచిపోతుంది. ఏదో ఆ కందికుంట వెంకటప్రసాద్ గారు 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచినాడు, మా కదిరికి ఏదో ఒకటి చేసినాడని మేము చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. పార్టీలకు అతీతంగా చెప్తాను, మానే సంతోషం. ఈ రోజు జరిగిన కార్యక్రమం ఏవైతే ఉందో కార్యకర్తలకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. ఇంత ఉన్నా కూడా మీరు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా చేసిన దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ జై జగన్.